ఏప్రిల్ 18 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వ వరల్డ్ మాన్యుమెంట్స్ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దాన్ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అండి. సో, ప్రపంచంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలు అంటే మోనమెంట్స్ గాని, హెరిటేజ్ సైట్స్ గాని ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకుంటా ఉంటాం. సో, దాంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వీటి యొక్క సంరక్షణ బాధ్యతలను వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా సమకూర్చాలనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇదే రోజున ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్‌ని ప్రభుత్వాలు కావచ్చు, ఎన్‌జీఓస్ కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ఈ రోజున రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో, చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 1982లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేటువంటి ఒక సంస్థ వీరి యొక్క గైడ్‌లైన్స్ మేరకు మనం నిర్వహించుకోవడం జరుగుతా ఉంటుంది. మళ్ళీ దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే, థీమ్ మనం చూసుకుంటే హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఇతివృత్తంగా ఈ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం.